తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సెషన్ క్లైమాక్స్లో మ్యాటర్ వేడెక్కుతుంది. కాంగ్రెస్ హయాంలో 30% కమిషన్లు తీసుకున్నారన్న కేటీఆర్ కామెంట్స్తో అధికార పక్షం ఘాటుగా రియాక్ట్ అయింది. తాను ఆ మాటలు అనడం లేదని, అధికార పార్టీ ఎమ్మెల్యేలు అంటున్న మాటలే అని కేటీఆర్ చెప్పడం, 20% కమిషన్లు అంటూ కాంట్రాక్టర్లు ఆందోళన చేస్తున్న విషయాన్ని కూడా సభలో ప్రస్తావించారు. స్పీకర్ గారు ఒకటే రిక్వెస్ట్, మంత్రులకి మీరు దయచేసి చెప్పండి. ఇప్పుడు మేము కూడా ప్రొవోక్ చేయాలనుకుంటే మేము కూడా మాట్లాడొచ్చు సార్, మేము కూడా చెప్పొచ్చు. కమిషన్ అని వాళ్ళ ఎమ్మెల్యేలు అంటున్నారు, కమిషన్ అని సెక్రటరీలో ధర్నాలు అవుతున్నారు. తాము విలువలు లేని రాజకీయం చేయడం లేదని, సభలో మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలంటూ డిప్యూటీ సీఎం బట్టి ఫైర్ అయ్యారు. 30% కమిషన్ అని అడ్డగోలుగా మాట్లాడడం కాదు, దమ్ముంటే కేటీఆర్ నిరూపించాలని సవాల్ విసిరారు. లేకపోతే వెంటనే సభలో క్షమాపణలు చెప్పాలన్నారు. మాట్లాడుతున్నారు కేటీఆర్ గారు, ఏమండి 30% తీసుకున్నారు, కమిషన్ తీసుకున్నారు అన్నమాట. ఎవరండి 40,000 కోట్ల రూపాయలు పనులు చేపించి బిల్లులు లేకుండా రాష్ట్రం మీద 1,00,000 కోట్ల పైబడి అప్పులు చేసి మీరు పోతే వాళ్ళందరూ బిల్లులు రాక నానా బాధపడుతూ రాష్ట్రం కోసం అటు తిరిగి ఇటు తిరిగి సెకండరీ చుట్టూ తిరిగి నానా బాధపడుతున్నారు. మీ పాపం వల్ల ఈరోజు రాష్ట్రంలో 1,00,000 కోట్ల పనులు చేసినటువంటి వాళ్ళ బిల్లు లేక ఛాలెంజ్ కేటీఆర్. నౌ యూ హావ్ టు ప్రూవ్ that what the statement what you made, otherwise you have to say opposite to this house. మేము ఒక బాధ్యతతో రాజకీయాల్లోకి వచ్చాం. అడ్డగోలుగా మీలాగా రాష్ట్రం మీద పడి బరి తెగించి దోపిడీ చేసుకోవడానికి రాలేదు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మనం మాట్లాడేది కరెక్టా కాదా, ఇది మనం ఏం చేస్తున్నాము నిబద్ధతతో మాట్లాడాలి. నిజానికి ఆరోపణలు చేయడం, బట్ట కాల్చి మీద వేయడం ఎవరికైనా ఈజీనే. అన్నింటినీ రాజకీయ విమర్శల ఖాతాలో వేసేస్తున్న పరిస్థితి. ఇప్పుడు కమిషన్లు అని మాట్లాడుతున్న వారు ఆ కాంట్రాక్టర్లకు బిల్లుల్ని ఎందుకు పెండింగ్లో పెట్టి వెళ్లారన్న ప్రశ్నలకు మాత్రం సమాధానం లేదంటున్నారు. మరోవైపు దీనిపై గందరగోళం పెరగడంతో 30% వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగిస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. సభలోనే కాదు, సభ బయట కూడా బీఆర్ఎస్ విష ప్రచారాన్ని నమ్ముకుంటుందని సీఎం రేవంత్ రెడ్డి కూడా ఫైర్ అయ్యారు. అసలు కొత్త ప్రాజెక్టులు తెద్దామంటే అడ్డుపడతారు, తీరా తేకపోతే 15 నెలలైనా ఎందుకు తేలేదన్న ప్రశ్నలు. ఇలా రెండింటినీ బీఆర్ఎస్ టార్గెట్ చేస్తూ ఉండడంపై సీఎం గట్టిగానే కౌంటర్ చేశారు. ప్రాజెక్టులకు భూసేకరణ జరపాలా వద్దా, మూసీ పునరుజ్జీవం వద్దా, ఫ్యూచర్ సిటీ కట్టొద్దా, 10 ఏళ్లు బీఆర్ఎస్ హయాంలో ఏమి సేకరించకుండానే చేశారా, ఇలాంటి ప్రశ్నల్లో సీఎం సంధించడంతో అవతలి పక్షం సౌండ్ సైలెంట్ అయింది. ఈ రోజు అభివృద్ధి వద్దా, రీజనల్ రింగ్ రోడ్డు నిర్మించాలనా వద్దా, రేడియల్ రోడ్స్ వేయాలనా వద్దా, ఫ్యూచర్ సిటీ కట్టాలనా వద్దా, మూసీ రిజర్వేషన్ ప్రాజెక్టు, మూసీ పునరుద్ధరణ ప్రాజెక్టును చేపట్టాలనా వద్దా, పరిశ్రమల కోసం భూములు సేకరించి పరిశ్రమలకు కేటాయించి తద్వారా పెట్టుబడులను ఆకర్షించి తద్వారా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనా వద్దా. 10 సంవత్సరాలు ప్రభుత్వాన్ని నడిపిన మీరు, 10 సంవత్సరాలు తెలంగాణను ప్రపంచానికి ఒక మోడల్గా డెవలప్ చేసిన మీరు ఎక్కడ కూడా భూమి సేకరించకుండానే మీరు చేసిండ్రా? సో అనుభవం ఉంటే సలహాలు ఇవ్వాలి. ఇప్పుడు ఎలక్షన్లు కూడా లేవు. ప్రతి విషయంలో ప్రధాన ప్రతిపక్షం నెగటివ్ పాలిటిక్స్ ని నమ్ముకుంటే కష్టమే అంటున్నారు. మీ సుదీర్ఘమైన అనుభవాన్ని ఉపయోగించి రాష్ట్ర ప్రభుత్వానికి సూచన చేయండి. ప్రతిదీ అడ్డుకునే ఆలోచన, ప్రతిదీ ఎట్లా చెడగొట్టాలనే ఒక కుట్ర, ఇది ఏ రకంగా మంచిది? ప్రజలు మిమ్మల్ని శిక్షించిండ్రు. ఇప్పుడు మీరు బాధ్యతతో కూడుకున్న సలహాలు సూచనలు ఇవ్వండి, తప్పకుండా వాటిని అమలు చేస్తాము. శాసన మండలిలో ముఖ్యమంత్రి